హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. బచ్చల కూర పప్పు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్ అండి చేయడము. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం రైస్‌లోనే కాకుండా చపాతీ, రోటీస్, పుల్కా దేంట్లోకైనా తినొచ్చు. ముందుగా మనం పొయ్యి వెలిగించుకొని, గిన్నె పెట్టుకొని, దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, నూనె వేడెక్కాక తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం కూరకు సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే పప్పు కాబట్టి కొంచెం ఇంగు వేసుకోవాలి, ఎక్కువ కాకుండా. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. పచ్చిమిర్చి మంచిగా దోరగా వేగాలండి. ఇవన్నీ ఇలా బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు దంచుకొని. నేను దీంట్లో 2 రకాల పప్పుని యూజ్ చేస్తున్నానండి. పెసరపప్పు అలాగే ఎర్రపప్పు రెండింటిని ఈక్వల్గా తీసుకున్నాను. ముందుగా దీన్ని కడిగేసి పెట్టుకున్నానండి. దీంట్లో ఇప్పుడు మనం పప్పు వేసుకొని కలుపుకుందాము. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. పప్పు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ పచ్చివాసన పోయి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎర్రపప్పు హెల్తీకి కూడా చాలా మంచిదండి. మనం ఓన్లీ ఎర్రపప్పుతో కూడా చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న బచ్చల కూరని వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. నిదానంగా ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆకుకూర ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఆకు ఎక్కువగా వేసుకోవచ్చండి. తక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం తక్కువగా తీసుకోవచ్చు. బచ్చల కూర హెల్త్ కూడా చాలా మంచిదండి. అలాగే పప్పుకి ఆకుకి సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మూత వేసుకొని దీన్ని మగ్గించుకుందామండి. మూత పూర్తిగా వేయకుండా కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోవాలి. అప్పుడు అది పొంగకుండా ఉంటుంది. అది కుక్కర్లో అయితే మనం 2 విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చాలా వరకు పప్పు ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు మనం ఇలా బాగా కలుపుకుందాం దీన్ని. ఇలా నిదానంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇది ఎవరైనా వండగలిగేంత ఈజీ అండి ఈ కర్రీ. ఇప్పుడు ఇదంతా మనం బాగా కలుపుకొని మరొకసారి మూత వేసుకొని ఇంకొక 10 నిమిషాలు మగ్గించుకుంటే కూర ఉడికిపోతుందండి. మరొక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి ఇది ఒకసారి కలుపుకుందామండి. చూసారా పప్పు ఆకు బాగా మగ్గిపోయాయి. పప్పు మనకు చూస్తే ఉడికిపోయి కనిపిస్తుంది చూడండి. మనకి గ్రేవీ దగ్గరగా ఉండాలా లేదా కొంచెం లిక్విడ్లా ఉండాలా అనేది మన ఇష్టాన్ని బట్టి చూసుకొని ఉంచుకోవచ్చండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత మనం మగ్గిందాన్ని మరొకసారి కలుపుకుందాము. ఇప్పుడు బాగా గ్రేవీ లేకుండా బాగా మగ్గింది కదా. పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి.